చందమామ కథ అపకారికి ఉపకారము. అనగనగా మధువజ్రం అనే పట్టణాన్ని విరూపాక్షుడనే రాజు పరిపాలించుతూ ఉండేవాడు. ఒకనాడు రాజభటులిద్దరూ ఒక మనిషిని రెక్కలు కట్టి శ్మశానానికి లాక్కొచ్చి కరుకు కత్తులతో వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి పడేసి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాంసపు ముక్కలు తిందామని ఆశపడి అక్కడికి ఒక కుక్క తన పిల్లలతో సహా వచ్చింది. ఆకలి చేత కడుపులు నక్కనక్కలాడుతున్నాయేమో. ఆ కుక్క పిల్లలు ఆత్రంతో తలా ఒక మాంసపు ముక్కని నోటకరుచుకున్నాయి. కానీ తల్లి కుక్క మరుక్షణంలోనే నోటకరుచుకున్న మాంసపు కండను ఉమ్మేయడమే కాక పిల్లల చేత కూడా ఉమ్మేయించింది. ఇదేమిటి అని కుక్క పిల్లలు ఆశ్చర్యపడేసరికి ఇది కృతజ్ఞుడి మాంసం. కృతజ్ఞుడనగా రక్షించిన వాణ్ణి భక్షించే దుర్మార్గుడన్నమాట. కృతజ్ఞుని మాంసం కుక్కలు కూడా ముట్టుకోవని పెద్దలన్నారు అని తల్లికుక్క చెప్పింది. ఆ సమయానికి అక్కడికి మాంస ఖండాల కోసం రాబందు ఒకటి వచ్చి వాలింది. నరికి ఉన్న ఆ తల మొహం చూసి ఆ రాబందు, ఓహో, ఈ కృతజ్ఞుడా, ఎవడో అనుకున్నాను అంటూ చేదరించుకొని ఎగిరిపోబోయింది. అప్పుడు తల్లికుక్క దానిని, ఈ కృతజ్ఞుణ్ణి నువ్వు ఎరుగుదువా అని అడిగింది. ఎరక్కపోవడమేమిటి, మా పక్షులలో కల్లా మేటి అయినా నాడీ జంగుణ్ణి చంపినది ఈ నీచుడే అంది రాబందు. ఆ మాట విన్న తల్లి కుక్క, అయ్యో, నాడీ జంగుడు చనిపోయాడా, ఈ దుర్మార్గుడే చంపేశాడా అంటూ విచారించటం మొదలెట్టింది. అప్పుడు రాబందు, అవును, నేను కూడా ఆ మర్రి చెట్టు మీదే ఉంటున్నాను. 4 రోజుల క్రితం ఈ పాపాత్ముడు పొద్దున్నే వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని ఏడవటం మొదలెట్టాడు. పాపం జాలిగుండె కల నాడీ జంగుడు గబగబా కిందకి వాలి, ఏమయ్యా, ఎవరు నువ్వు, ఎందుకిలా విచారిస్తున్నావు, నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వీడు, నేనొక పేద బ్రాహ్మణుణ్ణి అని ప్రారంభించాడు. బ్రాహ్మణుడు అనటంతోనే కుక్క ముక్కు మీద ముందరి కాళ్ళు పెట్టుకొని, ఏమిటి, బ్రాహ్మణుడా, బ్రాహ్మణుడికే ఇలాంటి పోయే కాలం ఎందుకొచ్చింది అని అడిగింది. ఈ ప్రశ్నకి రాబందు, వీడు పుట్టుక చేత బ్రాహ్మణుడే అయినా కులభ్రష్టుడైపోయాడట. ఒక బోయదాన్ని కట్టుకొని వాళ్ళల్లో కలిసిపోయి మాంసం తినటం, కళ్ళు తాకటం మొదలెట్టాడుట. కొన్నాళ్ళైన తర్వాత వీణ్ణి పెళ్ళాము, నిన్ను ఎంతకాలమని మేపుతానో, ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించుకోనరా అంటూ తరిమేసిందట. డబ్బు సంపాదిద్దామని బయలుదేరి దారిలో ఎన్నో కష్టాలు పడి ఆఖరికి మా మర్రి కిందకు చేరుకున్నాడు. మా నాడీ జంగుడు వీడి దరిద్రస్థితి గమనించి, అయ్యా, మధువజ్రపురాన్ని ఏలుతూ ఉన్న విరూపాక్ష మహారాజు నాకు ప్రాణ స్నేహితుడు. ఆయన దగ్గరకు వెళ్ళి నిన్ను నేను పంపించానని చెప్పు, ఆయన నీ దరిద్రం పోగొడతాడు అని చెప్పి పంపాడు. అప్పుడేం జరిగింది అని ఆత్రంతో ప్రశ్నించింది కుక్క. ఆ ప్రకారం వెళ్ళగా ఆ బ్రాహ్మణుని మహారాజు అనేక విధాల గౌరవించి సత్కరించాడు. వీడు రాజు వద్ద నుండి మొయ్యగలిగినంత సొమ్ము మూటగట్టి తెచ్చుకొని 3వ నాటికి మా మర్రి కిందకు తిరిగి వచ్చాడు. నాడీ జంగుడు వీడి దరిద్రం తీరిపోయినందుకు సంతోషించాడు. వీడికి ఆకలిగా ఉన్నదంటే మంచి మంచి పళ్ళు అవి తెచ్చి ఇచ్చి తినమన్నాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత బ్రాహ్మణుడికి నిద్ర పట్టడం చూసి తను నిద్రపోయాడు. తక్కిన పక్షులమంతా కూడా నిద్రపోయాము. మా నిద్ర మండిపోను, తెల్లవారే వేళకు లేచి చూతుం కదా, ఘోరం. ఈ పాపాత్ముడు మా నాడీ జంగుని మెడ నులిమివేసి ఈకలు పీకేసి మాంసాన్ని తన అంగవస్త్రంలో మూట కట్టుకుంటున్నాడు. ఎంత పనిచేశాడు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడే. కొంగలరాజు వల్ల అంత ఉపకారం పొంది ఇంతటి దారుణం ఎందుకు చేసిందట్టో అని నిర్ఘాంతపోయింది కుక్క. ఎందుకేమిటి, మాంసం కోసమే. నీకిదేం పోయే కాలంరా అని మేమంతా చేరి అడిగితే వాడే చెప్పాడు. ఏమని, ఈ కొంగ కొవ్వెక్కింది, దీని మాంసం మంచి రుచిగా ఉంటుంది, ముందు మకాంలో నాకు భోజనం ఇబ్బంది లేకుండా ఉండటానికి పనిచేశాను అని చెప్పాడు. మీ పక్షులన్నీ చేరి వీణ్ణి పొడిచి చంపేయాల్సింది అన్ననింది కుక్క. నేనా ముసలి దాన్నైపోయి బలహీనంగా ఉండటం చేత ఏమి చేయలేకపోయాను.
తక్కిన పక్షులన్నీ సాధువులు కావటం చేత దుష్టుడికి దూరంగా ఉంటామని పారిపోయినాయి. చిలక ఒకటి ఎగిరి వెళ్ళి విరూపాక్షునితో జరిగిన సంగతంతా చెప్పింది. మీ రాజుగారి భటులు మా మరి దగ్గరికి వచ్చేటప్పటికే ఈ కృతజ్ఞుడు పై మకాంకి వెళ్ళిపోయాడు. మీ రాజు భటులు అక్కడికి వెళ్ళి వారిని పట్టుకొని ఉంటారు. ఈ దుర్మార్గుని ఇలా ముక్కలు ముక్కలుగా నరికించి రాజు మంచి శిక్ష వేశాడులే. రాబందు తల్లి కుక్కతో ఇలా అంటూ ఉన్న సమయానికి ఆ శ్మశానానికి విరూపాక్ష మహారాజు పరివారంగా వచ్చాడు. ఆయన భటులు మంచి గంధపు చెక్కలతో ఒక చితిని పేర్చారు. ఆయన స్వహస్తాలతో తెచ్చిన ఒక దంతపు పెట్టెను తెరిచి అందులో ఉన్న నాడీ జంగుని ఎముకల్ని, ప్రేవుల్ని, ఈకల్ని పైకి తీసి చితి మీద పెట్టి ఆ చితికి అగ్ని సంస్కారం చేశాడు. అదంతా చూస్తూ నిలబడ్డ రాబందు కుక్కతో, చూసావా, స్నేహం అంటే అలా ఉండాలి. మీ రాజుగారు మర్రి చెట్టు కింద పడి ఉన్న నాడీ జంగుని ఎముకలు, పేగులు, ఈకలు తెచ్చి ఎంత శ్రద్ధతో దహనక్రియలు జరుపుతున్నారో అంది. ఆ సమయాన ఆకాశం నుంచి ఒక విమానం కిందకి దిగొచ్చింది. అందులో నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చి, మహారాజా, నేను ఇంద్రుణ్ణి. నీవు ఈ కొంగ పట్ల చూపిన స్నేహానికి మెచ్చుకొని చేస్తే నీ వంటి వాణి స్నేహమే చెయ్యాలి అని వచ్చాను. ఈ రోజు నుంచి నువ్వు నా మిత్రునిగా ఉండాలి. మన స్నేహానికి గుర్తుగా నీవు ఏదైనా వరం కోరుకుంటే దానిని నెరవేర్చాలని కుతూహలంగా ఉంది అన్నాడు. అందుకు విరూపాక్షుడు, దేవేంద్ర, నాడీ జంగుడు లేని జీవితం నాకు దుర్భరంగా ఉంటున్నది కనుక నా స్నేహితుణ్ణి బ్రతికించు అని కోరాడు. ఇంద్రుడు విరూపాక్షుని మైత్రిని ఇప్పుడు మరింత మెచ్చుకొని నారీజంగుణ్ణి బ్రతికించేశాడు. తరువాత విరూపాక్షుడు ఆ కొంగతో జరిగిందంతా చెప్పి నేల మీద పడి ఉన్న ఆ బ్రాహ్మణుడి తలను చూపించాడు. నాడీజంగుడు ఆ తల చూసి దుఃఖిస్తూ, అయ్యో, ఇతన్ని ఇలా ఎందుకు చంపించావు మహారాజా అన్నాడు. విరూపాక్షుడు ఆశ్చర్యంతో, అదేమిటి నాడీజంగా అలా అంటున్నావు? వీడు ఎంతటి దుర్మార్గుడో నీకేం తెలుసు? తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టిన హంతకుడు. బ్రాహ్మణ పుట్టుక పుట్టాడన్న మాటే కానీ చేసేవన్నీ కిరాతపు పనులే. ఇటువంటి కృతజ్ఞుడికి ఏ శిక్ష సరిపోతుంది అన్నాడు విరూపాక్షుడు. అయ్యో, ఎంత మాట అన్నావు రాజా. ఎవడి పాపాన్ని వాడే అనుభవిస్తాడు. దానికి మనం కర్తలం కాము. కానీ నువ్వు ఇచ్చిన డబ్బుతో సుఖపడకుండా ఈ బ్రాహ్మణుడు అకాల మరణం పొందటం నాకు ఇష్టం లేదు. ఇతడు 10 కాలాల పాటు బ్రతికి బాగుండాలని నా ఆశ అంటూ తన ఉద్దేశం చెప్పాడు నాడీజంగుడు. నువ్వు అనేది చాలా వింతగా ఉందే. ఎవరైనా అపకారికి ఉపకారం చేస్తారా? ఇంత సత్యకాలంగా మాట్లాడుతున్నావేమిటి అన్నాడు రాజు. అపకారికే ఉపకారం చెయ్యాలి అన్నాడు మళ్ళీ నాడీజంగుడు. ఈ మాట వింటూ అక్కడే ఉన్న ఇంద్రుడు సంతోషించి బ్రాహ్మణుణ్ణి కూడా బ్రతికించాడు. తాను కృతజ్ఞుడనై ఆ కొంగని చంపినా అదే పట్టుబట్టి తనను బ్రతికించిన సంగతి తెలిసిన బ్రాహ్మణుడు సిగ్గుపడిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచన పివి రామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.